మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరకు వచ్చిన భక్తులు కోళ్లను పైకి ఎగరవేస్తుంటారు. అసలు అలా ఎందుకు ఎగరవేస్తారు? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. మేడారానికి వచ్చిన భక్తులు అమ్మవారికి బెల్లం, చీర, గాజులు, బియ్యం సమర్పిస్తుంటారు. వాటితో పాటు కోళ్లను కూడా ఎగరవేస్తుంటారు. అమ్మవారికి కోళ్లను ఎగరవేయడం అనేది చాలా ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ అని అక్కడి భక్తులు చెప్తుంటారు. తమ కుటుంబం సంతోషంగా ఉండాలని చాలా మంది మేకలు, గొర్రెలు, కోళ్లను సమర్పించుకొని మొక్కులు చెల్లిస్తారు. కానీ పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించలేని భక్తులు ఇలా అమ్మవారికి ఎదురుకోళ్లను సమర్పించి మొక్కుబడులను చెల్లించుకుంటారట. ఎదురుకోళ్లకు విక్రయదారులు చాలా తక్కువ మొత్తంలో డబ్బులు కూడా తీసుకుంటారు. తమ కోరికలు నెరవేరితే వచ్చే జాతరకు మేడారం వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఎదురుకోళ్లను సమర్పించుకుంటారు భక్తులు. ఎదురుకోళ్లను సమర్పిస్తే కోరిన కోరికలు అమ్మ తప్పకుండా తీరుస్తుందని వారి నమ్మకం. Thank you.